హాయ్ హలో నమస్తే. నేను చేసే వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ కొట్టి షేర్ చేయండి, కామెంట్ చేయండి. అంతకంటే ముందు ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ టు సపోర్ట్ మీ. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. దిస్ వీడియో ఈజ్ స్పాన్సర్డ్ బై BuyMode షాపింగ్ యాప్. BuyMode e-shopping application is one of the online shopping app. Thank you. ఆదివారం తెల్లవారుజామున హేమంతపు చల్లని గాలులకు దుప్పటి కప్పుకున్న భారత్ గాఢ నిద్రలో ఉంది. కానీ అదే సమయంలో న్యూయార్క్ నగరంలో నరాలు తెగే ఉత్కంఠ నడుమ 64 గళ్లపై అద్భుతమైన పోరాటంతో ఆఖరి విజయాన్ని అందుకున్న మన తెలుగు తేజం కోనేరు హంపి ప్రపంచాన్ని గెలిచింది. చివరి రౌండ్లో ప్రత్యర్థి ఎత్తులను చిత్తు చేసి దేశానికి మరో ప్రపంచ చెస్ టైటిల్ను అందించింది. రెండోసారి ప్రపంచ చదరంగ ర్యాపిడ్ ఛాంపియన్గా సగర్వంగా త్రివర్ణ పతాకాన్ని రెపరెపలాడించింది. ఇప్పటికే ఒలింపియాడ్లో 2 స్వర్ణాలు, ప్రపంచ ఛాంపియన్షిప్లో గుకేష్ టైటిల్తో భారత చెస్కు ప్రత్యేకంగా మారిన ఈ ఏడాదిని హంపి మరింత చిరస్మరణీయం చేసింది. వయసు పెరుగుతున్న వన్నె తగ్గని ఆట తీరుతో అదరగొడుతూ 37 ఏళ్ల కోనేరు హంపి మరోసారి ప్రపంచ వేదికపై సత్తా చాటింది. రెండోసారి ప్రపంచ ర్యాపిడ్ మహిళల చెస్ ఛాంపియన్గా నిలిచింది. ఆదివారం చివరి 3 రౌండ్లలో వరుసగా 2 డ్రాలు చేసుకుని ఓ విజయం సాధించిన ఆమె 8.5 పాయింట్లతో అగ్రస్థానాన్ని దక్కించుకుంది. 9వ రౌండ్లో వెన్జున్ చైనా దేశం, 10వ రౌండ్లో కేదరినా రష్యా దేశం పాయింట్లు పంచుకున్న హంపి 11వ రౌండ్లో ఐరిన్ కరిష్మా ఇండోనేషియా దేశంపై గెలిచి టైటిల్ సొంతం చేసుకుంది. చివరి రౌండ్ ముందు వరకు హంపి, హారికతో పాటు మరో 5 ప్లేయర్లు 7.5 పాయింట్లతో నిలిచారు. వీళ్లలో హంపి మాత్రమే ఆఖరి రౌండ్లో గెలిచింది. మిగతా వాళ్ళు డ్రా చేసుకున్నారు. 8 పాయింట్లతో కేదరినాతో సమంగా నిలిచినప్పటికీ మెరుగైన టైబ్రేక్ స్కోరుతో వెన్జున్ రజతం అందుకుంది. మరో తెలుగు గ్రాండ్ మాస్టర్ ద్రోణవల్లి హారిక 5వ స్థానంలో నిలిచింది. దివ్య 21వ స్థానం, పద్మిని 26వ స్థానం, వైశాలి 52వ స్థానం, వంతిక 67వ స్థానం, ప్రియాంక 71వ స్థానం, సాహితీ వర్షిణి 77వ స్థానాలతో ముగించారు. ఈ పోటీల్లో 7 విజయాలు 3 డ్రాలు నమోదు చేసిన హంపి ఓ ఓటమి ఖాతాలో వేసుకుంది. 2019లోనూ ఆమె ర్యాపిడ్ ఛాంపియన్గా నిలిచింది. 2024 ఫిడే మహిళల ప్రపంచ ర్యాపిడ్ ఛాంపియన్షిప్ గెలిచిన కోనేరు హంపికి అభినందనలు. ఆమె బలమైన వ్యక్తిత్వం, ప్రతిభ లక్షలాది మందికి ప్రేరణగా నిలుస్తూనే ఉంది. ఆమెకిది 2వ ర్యాపిడ్ టైటిల్ కావడం ఈ విజయాన్ని మరింత చారిత్రాత్మకంగా మార్చింది. ఈ అద్భుతమైన ఘనతను అందుకున్న తొలి భారతీయ ప్లేయర్గా ఆమె నిలిచారు అని మన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కొనియాడారు. 2 సార్లు ప్రపంచ ర్యాపిడ్ మహిళల చెస్ టైటిల్ గెలిచిన రెండో క్రీడాకారిణి హంపి. 2019లోనూ ఆమె విజేతగా నిలిచింది. వెన్జున్ 2017, 2018 ముందుంది. ప్రపంచ ర్యాపిడ్ చెస్ ఛాంపియన్షిప్ బరిలో యువ క్రీడాకారులు, మెరుపు వేగంతో ఎత్తులు వేసే మెరుగైన రేటింగ్ ఉన్న ప్లేయర్లు. ఈ టోర్నీలో కోనేరు హంపి అడుగుపెట్టింది. కానీ తొలి రౌండ్లోనే ఓటమితో షాక్ అయింది. మొదటి రోజు పోటీలు ముగిసేసరికి 2.5 పాయింట్లతో ఉమ్మడిగా 6వ స్థానం. ఆ దశలో డిఫెండింగ్ ఛాంపియన్ అనస్తేషియాను దాటి 2 సార్లు ఛాంపియన్ వెన్జున్ను పక్కకు నెట్టి హంపి టైటిల్ గెలుస్తుందన్న అంచనాలు తక్కువే. కానీ అనూహ్య రీతిలో అద్భుత ఆట తీరుతో అంచనాలు తలకిందులు చేయడం ఆమెకు అలవాటే. తీవ్ర ఒత్తిడిలోనూ గొప్ప పట్టుదలతో టైటిల్ సాధించడం ఆమెకు పావులతో పెట్టిన విద్యే. తొలి రోజు తడబాటును అధిగమించిన ఆమె రెండో రోజు ఆడిన 4 రౌండ్లలోనూ విజయాలు సాధించి టైటిల్ రేస్లోకి దూసుకొచ్చింది. చివరి రోజు అదే జోరు కొనసాగించి ముఖ్యంగా ఆఖరి రౌండ్లో అదిరే ఆటతీరుతో గెలిచి విశ్వ విజేతగా నిలిచింది. చిన్నతనంలో తండ్రి అశోక్ చదరంగంలో నేర్పిన ఓనమాలతో మొదలుపెట్టిన ఆమె ఇప్పుడు 37 ఏళ్ల వయసులో రెండోసారి ర్యాపిడ్ ఛాంపియన్గా అవతరించింది. గతేడాది రన్నరప్గా నిలిచిన హంపి ఈసారి వదల్లేదు. క్లాసికల్ ఫార్మాట్లో సత్తా చాటుతూ పోల్గర్ తర్వాత 2600 ఎలో రేటింగ్ దాటిన క్రీడాకారిణిగా నిలిచిన హంపికి ర్యాపిడ్ ఫార్మాట్ ఎంతగానో కలిసొచ్చింది. ఇందులో ఎత్తులు వేసేందుకు సమయం తక్కువగా ఉంటుంది. ప్రత్యర్థి వ్యూహాలను త్వరగా అర్థం చేసుకుని
గెలుపు దిశగా పావులు కదపాల్సి ఉంటుంది. ఇలా వేగంగా నిర్ణయాలు తీసుకోవడంలో హంపి దిట్ట. అందుకే 2012లో మొట్టమొదటి ర్యాపిడ్ ఛాంపియన్షిప్లో 3వ స్థానంలో నిలిచిన ఆమె 2019లో తొలిసారి టైటిల్ పట్టేసింది. 2017లో కూతురికి జన్మనిచ్చిన ఆమె అమ్మగా ప్రపంచ టైటిల్ గెలవడం విశేషం. ఈ ఏడాది క్యాండిడేట్స్ టోర్నీలో 2వ స్థానంతో ప్రపంచ క్లాసికల్ చెస్ ఛాంపియన్షిప్కు అర్హత సాధించలేకపోయిన హంపి ఇప్పుడు ర్యాపిడ్ టైటిల్తో ఆ నిరాశను దూరం చేసుకుంది. ఈ ప్రదర్శనతో పురుషుల చెస్లో విశ్వనాథన్ ఆనంద్లా, మహిళల చదరంగంలో కోనేరు హంపి పేరు దిగ్గజంగా చిరస్థాయిగా నిలిచిపోవడం ఖాయం. కెరీర్లో 2వసారి టైటిల్ సాధిస్తానని అస్సలు ఊహించలేదని ఫిడే మహిళల ప్రపంచ ర్యాపిడ్ చెస్ ఛాంపియన్ తెలుగు తేజం కోనేరు హంపి తెలిపింది. ఆటకు వీడ్కోలు పలుకుదామనుకున్న దశ నుంచి ప్రపంచ ఛాంపియన్గా నిలవడం ఎంతో ఆనందంగా, సంతృప్తిగా ఉందని ఆమె చెప్పింది. టైటిల్ గెలుస్తానని అసలు ఊహించలేదు. టోర్నీని ఓటమితో ప్రారంభించా. తొలి రోజు 4 రౌండ్లలో 2.5 పాయింట్లు మాత్రమే గెలిచా. నా పనైపోయిందనే అనుకున్నా. 2వ రోజు ఆశలు చిగురించాయి. ఆడిన 4 రౌండ్లు నెగ్గి పూర్తి పాయింట్లు సాధించా. చివరి రోజు ఆటలో 3 రౌండ్లు జరిగాయి. జూ వెన్జున్, లాగ్నో, కతరినాలు వరుసగా 2 గేమ్లు డ్రా అయ్యాయి. 10 రౌండ్లు ముగిసేసరికి 7 క్రీడాకారులం 7.5 పాయింట్లతో సమంగా నిలిచాం. ఆఖరి రౌండ్లో ఐరిన్ కరిష్మా సుకందర్ పై నల్లపావులతో ఆడి గెలిచా. మిగతా 6 క్రీడాకారుల గేమ్లు డ్రా కావడంతో 1/2 పాయింట్ ఆధిక్యంతో విజేతగా నిలిచా. భారత చెస్లో ఇది సువర్ణాధ్యాయం. గుకేష్ ఇటీవలే ప్రపంచ ఛాంపియన్గా నిలిచాడు. ర్యాపిడ్లో నాకు ఇది 2వ ప్రపంచ టైటిల్. 2012లో కాంస్యం వచ్చింది. 2019, 2024లో ఛాంపియన్గా నిలిచా. 2023లో రజతం సాధించా. హంపిని ర్యాపిడ్ క్వీన్ అనొచ్చు. ప్రస్తుతం ప్రపంచ చెస్లో భారత సూపర్ పవర్గా ఎదుగుతున్నాం. ఈ ప్రదర్శనను నిలకడగా కొనసాగించడం ముఖ్యం. ఇప్పుడున్న వాళ్ళు 15 నుండి 20 ఏళ్ల వరకు ఫలితాలు రాబడతారు. తర్వాతి తరం ఇప్పటి నుంచే దృష్టి సారించాలి. ఈ విషయంలో చైనాను ఆదర్శంగా తీసుకోవాలి. ఒక ఛాంపియన్ ప్రదర్శన తగ్గేలోపు 2-3 తయారు చేసి ప్రపంచ చెస్కు అందిస్తారు. భారత్లో క్రీడాకారులు ఒక స్థాయికి వచ్చాక ప్రభుత్వాలు, కార్పొరేట్ సంస్థలు అండగా నిలుస్తున్నాయి. స్పాన్సర్షిప్లు అందిస్తున్నాయి. ప్రభుత్వాలు, కార్పొరేట్ సంస్థలు ముందు నుంచే ఒక విధానాన్ని ఆచరిస్తూ చెస్ సంస్కృతిని నెలకొల్పితే ఇంకెన్నో అద్భుతాలు చూడొచ్చు. తమిళనాడులో మాదిరి పరిస్థితులు మెరుగుపడాలి. ఓకే ఫ్రెండ్స్, 2వసారి ప్రపంచ ర్యాపిడ్ చెస్ ఛాంపియన్ స్థానాన్ని దక్కించుకున్న మన తెలుగు తేజం కోనేరు హంపి గారికి హృదయపూర్వక శుభాకాంక్షలు. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. థ్యాంక్ యూ.